సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపనలు చేశారు. సదాశివపేటలో మున్సిపల్ కమ్యూనిటీ కాంప్లెక్స్, పట్టణ రహదారి మధ్యలో లైటింగ్ సిస్టమ్ తదితర అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతుల ఏర్పాటుకు పెద్దపీట వేస్తూ నిధులు మంజూరు చేయడంతో ఈ అభివృద్ది పనులు ప్రారంభించామని నిర్మలా జగ్గారెడ్డి చెప్పారు. పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు మారినా నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు సాధించి అభివృద్ది చేయడానికి ముందుంటారని చింతా హామీ ఇచ్చారు. పట్టణంలో మరి అభివృద్ధి కార్యక్రమాలకి 3 ప్లేస్లలో ఈరోజు పూజ చేయడం జరిగింది. మొదటగా మున్సిపల్ కాంప్లెక్స్, మరి అది 1 కోటి రూపాయలతో మరి ఫండ్స్ మరి శాంక్షన్ కావడం, ఆ శాంక్షన్ 2024 డిసెంబర్లో శాంక్షన్ అయ్యి మరి ఈరోజు పూజ చేసుకోవడం. ఎందుకంటే గతంలో చేసిన పనులకి కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వక ఇప్పుడు వచ్చే పనులన్నిటి కూడా కాంట్రాక్టర్ భయపడుతున్నారు. అయ్యో ఆ బిల్లులే రాలేవు, ఇప్పుడే అప్పులపాలు అయిపోయినాం, మళ్ళీ ఇప్పుడు పనులు చేస్తే రావేమో అని భయపడుతున్నారు. కాబట్టి అట్లా లేట్ అయింది. ఎందుకంటే 24/25 కూడా అయిపోయిందని ప్రజల్లో రావచ్చు. అలాంటి భావన వద్దు. తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి బిల్లులను కూడా త్వరగా ఇస్తామని మొన్ననే చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సెంట్రల్ లైటింగ్ మరి ప్రారంభించారు. దానికి 2 కోట్లు శాంక్షన్ అయింది. అలాగే సిద్ధాపూర్ కాలనీలో మరి సెంట్రల్ లైటింగ్కి 1 కోటి రూపాయలు కూడా చేయడం జరిగింది. పట్టణంలో మరి అభివృద్ధి కార్యక్రమాలకి 3 ప్లేస్లలో ఈరోజు పూజ చేయడం జరిగింది. మొదటగా మున్సిపల్ కాంప్లెక్స్. ఈరోజు సదాశివపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగముంచుకున్నటువంటి టీజీఐఐసీ చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు, మరి అట్లనే సదాశివపేటకు సంబంధించిన మాజీ చైర్మన్ అయినటువంటి శివరాజ్ పాటిల్ గారు, మున్నుపల్లి సత్యనారాయణ గారు, మన విశ్వనాథం గారు, పట్నం సుభాష్ గారు, మరి మాజీ కౌన్సిలర్లు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి కోఆప్షన్ సభ్యులు కోడు రంజన్ గారు, మరి ఇక్కడ పాల్గొన్న మిగతా మిత్రులందరికీ, మరి అదే రకంగా మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో, గతంలో ఒక 20 కోట్లు టీఎఫ్ఐడిసి ద్వారా ఒకసారి, మరి 25 లక్షలు టీఎఫ్ఐడిసి ద్వారా ఒకసారి మంజూరైనటువంటి వర్కులు. మరి ఆ వర్కుల్లో కొన్నిటిని మరి బిల్డింగ్లు ఉంటే వాటిని మాడిఫికేషన్ చేసి తీసుకురమ్మన్నారు. ఈరోజు